మన దేశంలో క్రికెట్కు ఉన్నటువంటి క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేం. సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్లను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. 5 రోజుల పాటు స్టేడియంలో కూర్చుని క్రికెట్ చూసే రోజులు ఎప్పుడో పోయాయి. అటు తర్వాత వచ్చిన వన్డే ఇంటర్నేషనల్ అంటే 50 ఓవర్ల గేమ్ కాస్త ఆసక్తిగా కనిపించినా ప్రస్తుతం క్రికెట్ అంతా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హవా, ఐపీఎల్ హవా కనిపిస్తోంది. దేశీయ క్రికెట్ టోర్నమెంట్ విషయానికి వస్తే మల్టీ బిలియన్ డాలర్ల స్పోర్ట్స్ బిజినెస్గా కూడా మారిపోయింది. 2008లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు $100 మిలియన్ పెట్టి కొనుగోలు చేస్తే ప్రస్తుతం ఈ రెండు టీంల విలువ $3.4 బిలియన్ పలుకుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ విలువ సుమారు $18.5 బిలియన్. ఇక మీడియా హక్కులు కావాలంటే మరింత అధికంగా కూడా డాలర్లు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇక గ్లోబల్ ఆడియన్స్ విషయానికి వస్తే సుమారు $1 బిలియన్కు అంటే 100 కోట్లకు చేరుకున్నారు. ఇండియాకు చెందినటువంటి అతిపెద్ద కార్పొరేట్ హౌసులు, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉండడంతో ఐపీఎల్ ఇంతింతాయ్ వటుడింతాయ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పోర్ట్స్గా అవతరించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మన ఇండియాలో క్రికెట్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం అయ్యాయంటే పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం క్రికెట్ అతిపెద్ద వ్యాపారంగా మారిపోయింది. బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టి టీంలను కొనుగోలు చేయడానికి ఇండియాలోని అతిపెద్ద బిజినెస్ హౌస్లు ఆసక్తి చూపుతున్నాయంటే వాటికున్న క్రేజ్ ఎంతో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. $1 మిలియన్ పలుకుతున్న టీంలు ప్రస్తుతం $1 బిలియన్ చేరుకున్నాయి. ఇక మన దేశంలోని సంపన్నులో ఒక టీం కొనుగోలు చేశారంటే అదో స్టేటస్ సింబల్. మన సినీ హీరోలు షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా లాంటి వరకు క్రికెట్ టీంలను కొనుగోలు చేసి దాని గ్లామర్ మరింత పెంచారు. ఇక రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ రెంటినీ కలిపితే ప్రస్తుతం ఏసీ మిలాన్ కంటే ఎక్కువ విలువ చేసే టీంగా ఎదిగింది. కాగా ఈ బ్రాండ్లను భవిష్యత్తులో తమ వాణిజ్యానికి వినియోగించుకోవడానికి వీలవుతుంది. అయితే ఇండియా ఇంకా ఆ స్థాయికి మాత్రం ఎదగలేదు. రాజస్థాన్ రాయల్స్కి టెక్ దిగ్గజం వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం $1.63 బిలియన్ విక్రయించారు. ఇక ఏసీ మిలాన్ విషయానికొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ దిగ్గజం తన ఖాతాలో యూరోపియన్ కప్తో పాటు యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ను 7 సార్లు గెలిచింది. రియల్ మాడ్రిడ్ తర్వాత అతిపెద్ద ఫుట్బాల్ ఛాంప్ ఈ క్లబ్ని జూన్ 2022లో రెడ్ బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్కు విక్రయించినప్పుడు దీని విలువ కేవలం $1.32 బిలియన్ మాత్రమే. అయితే చెల్సియా ఫుట్బాల్ క్లబ్కు టాడ్ బోహ్లీ క్లియర్ లేక్ చెల్లించి డబ్బుతో పోల్చుకుంటే 4వ వంతు కన్నా ఈ మొత్తం చాలా తక్కువే. చెల్సియాతో పోల్చుకుంటే మిలాన్ క్లబ్ తేలిపోవాల్సిందే. అయితే ఈ వారం ప్రారంభంలో రాజస్థాన్ రాయల్స్ లేదా ఆర్ఆర్ని టెక్ దిగ్గజం కంపెనీ యజమాని కాల్ సోమానీ కన్సార్టియానికి $1.63 బిలియన్ విక్రయించారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 15,000 కోట్లు కల్ సోమానీ కంపెనీ చెల్లించింది. అయితే రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే 2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కప్ని గెలుచుకుంది. అప్పటి నుంచి పెద్దగా సత్తా చూపించలేకపోయింది. అప్పటి నుంచి మిడిల్ టేబుల్ టీమ్గానే కొనసాగుతోంది. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్లో పెద్దగా రాణించలేదు. అయినా ఏసీ మిలాన్ కంటే ఎక్కువ విలువైన ఫ్రాంచైజ్గా మిగిలింది. అయితే ఐపీఎల్ విషయానికొస్తే పెట్టిన పెట్టుబడికి గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయన్న నమ్మకంతోనే పెద్ద పెద్ద కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే యూరోపియన్ ఫుట్బాల్ క్వాలిఫై అయితేనే డబ్బొస్తుంది. ఇక్కడ ఐపీఎల్ విషయానికొస్తే గెలుపుతో సంబంధం లేదు, రెవెన్యూ షేరింగ్ ఉంటుంది. ఇక్కడ మరో అంశం ఏంటంటే ఐపీఎల్లో ఇక కొత్త టీంలకు అవకాశం లేదు. కావాలనుకుంటే మరో 2 టీంలకు అవకాశం కల్పించవచ్చు. మొత్తం 12 టీంలను 6 టీంలుగా విడగొట్టి మ్యాచ్లను నిర్వహించుకోవచ్చు. ఇక మన దేశంలో వేసవి సీజన్ మొదలు కాబోతోంది. కాబట్టి గరిష్టంగా 12 టీంలతో మొత్తం 100 మ్యాచ్లను ఆడిస్తారు. అన్ని ఫ్రాంచైజీలు, అది 10 కానియండి 12 కానియండి, వచ్చిన రెవెన్యూ అన్ని ఫ్రాంచైజీలు సమానంగా పంచుకుంటాయి. బ్రాడ్కాస్టింగ్ హక్కులు, డబ్బు ఫ్రాంచైజీలకు గ్యారంటీగా వస్తోంది. దీంతోపాటు ప్రస్తుతం డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బొస్తుంది. ప్రస్తుతం దాని విలువ పెద్దగా లేకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో డిజిటల్ రైట్స్ కూడా పెద్ద మొత్తం పలికే అవకాశాల్ని కొట్టిపారేలేం. అయితే ఇతర దేశాలు అమెరికా లేదా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లతో పోల్చుకుంటే ఐపీఎల్ లాభదాయకమని చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విషయానికొస్తే రాజస్థాన్ రాయల్స్ లేదా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విషయానికొస్తే ఈ 2 బ్రాండ్లను పూర్తిగా వాణిజ్యపరంగా వినియోగంలోకి రాలేదు. భవిష్యత్తులో వచ్చే అవకాశాన్ని కొట్టిపారేలేం.
అదే అమెరికా క్రీడల విషయానికొస్తే అక్కడి ఒక క్లబ్ అభిమాని అయితే టీం టీషర్ట్ల నుంచి జ్ఞాపికల వరకు అన్నీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అదే ఇండియా విషయానికొస్తే అమెరికాతో పోల్చుకుంటే ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. కానీ భవిష్యత్తులో ఫ్యాన్స్ ఫలానా బ్రాండ్కు చెందిన వస్తువు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి బిజినెస్ హౌస్లు ఫ్రాంచైజీలను బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టి కొంటున్నారు. అయితే ఈ నెలలో ఐపీఎల్ ఫ్రాంచైజీలను రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇండియాలోని అతిపెద్ద బిజినెస్ హౌస్ ఆదిత్య బిర్లా గ్రూప్ కన్సార్టియం కూడా రంగంలోకి దిగి రాయల్ ఛాలెంజ్ బెంగళూరును $1.78 బిలియన్ అంటే 16,706 కోట్లకు కొనుగోలు చేసింది. అదే రాజస్థాన్ రాయల్స్ $1.63 బిలియన్ లేదా 15,300 కోట్ల కంటే కాస్త ఎక్కువే పెట్టి ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ వల్ల ప్రస్తుతం ఐపీఎల్ రాత్రికి రాత్రి $1 బిలియన్ క్లబ్లో చేరిపోయింది. ఇక ఐపీఎల్ విషయానికొస్తే నీతా అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ అత్యంత సక్సెస్ఫుల్ టీమ్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ టీం విలువ $242 మిలియన్ లేదా 2,094 కోట్లు. అటు తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈ టీం విలువ $235 మిలియన్ లేదా 2,033 కోట్లు. అటు తర్వాత కోల్కతా నైట్ రైడర్స్, ఇది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్కి చెందిన టీం, $222 మిలియన్ లేదా 1,918 కోట్లుగా నిలిచింది. ఇక హైదరాబాద్కి చెందిన సన్ రైజర్స్ విషయానికొస్తే దీని ఫ్రాంచైజ్ విలువ $154 మిలియన్ లేదా 1,331 కోట్లు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ $152 మిలియన్ లేదా 1,314 కోట్లు. గుజరాత్ టైటన్స్ $142 మిలియన్లు లేదా 1,227 కోట్లు. ఇక పంజాబ్ కింగ్స్ బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు చెందిన టీం $141 మిలియన్ లేదా 1,219 కోట్లు. అలాగే లక్నో సూపర్ జైంట్స్ $122 మిలియన్లు లేదా 1,054 కోట్లుగా తేలింది. అయితే కాగితంపై చూస్తే అగ్రస్థానంలో ఉన్న 2 ఫ్రాంచైజీలకు మిగిలిన 8 ఫ్రాంచైజీలకు మధ్య చాలా తేడా కనిపిస్తోంది. అయితే మార్కెట్లో వినిపిస్తున్న టాక్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్ను వేలానికి పెడితే తేలిగ్గా $2 బిలియన్ బిడ్డింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. అలాగే సిఎస్కే, కేకేఆర్ టీం విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఈ టీంలు మంచి సక్సెస్ సాధించాయి. అలాగే ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరగటమే కారణమని చెబుతున్నారు. ఇక $1 బిలియన్ పెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్, కల్సోమానీ గ్రూప్ మరి తమ టీంలను ఏ విధంగా సక్సెస్ వైపు నడిపిస్తారో కాలమే చెప్పాలి. ఇక స్వతహాగా వీరంతా బిలియనీర్లు. వారికి $1 బిలియన్, $2 బిలియన్ పోయినా నష్టం లేదు. ఐపీఎల్ టీం ఫ్రాంచైజ్ యజమాని అంటే ఈ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే చెత్త టీమైనా బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు గ్యారంటీగా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా కొంత డబ్బు వస్తుంది కాబట్టి వెనక ముందు చూడకుండా ఫ్రాంచైజ్లను కొనుగోలు చేస్తున్నారు.